హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా చర్చలకు దారితీస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక విధానాన్ని పరిశీలించేద్దాం. అదేంటంటే ప్రభుత్వ రంగ సంస్థల లేదా పిఎస్యుల ప్రైవేటీకరణ. సో ఈ విధానం యొక్క వెనక ఉన్న కారణాలు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆటగాళ్లకు అమ్మడం వల్ల కలిగే చిక్కులు మరియు దీనికి అనుకూలకంగా మరియు వ్యతిరేకంగా ఉన్న వివిధ వివాదాలను అన్వేషించేద్దాం. ఇది సంక్లిష్టమైన మరియు కీలకమైన అంశం కాబట్టి ప్రారంభించేద్దాం. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యులు ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల యాజమాన్యం మరియు నియంత్రణను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం. సో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఆదాయాన్ని సంపాదించడానికి మరియు వ్యాపారంలో ప్రభుత్వం పాత్రను తగ్గించడానికి ఒక సాధనంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. సో పిఎస్యు ప్రైవేటీకరణను సమర్థించే వాళ్ళు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల కంటే ప్రైవేట్ కంపెనీలు సాధారణంగా మార్కెట్ డిమాండ్లకు మరింత సమర్థవంతంగా మరియు ప్రతిస్పందిస్తాయని వాదిస్తారు. ప్రైవేట్ యాజమాన్యం మెరుగైన నిర్వహణ పద్ధతులు, పెరిగిన ఉత్పాదకత మరియు మెరుగైన సేవల డెలివరీకి దారితీస్తుందని వాళ్ళు నమ్ముతారు. ప్రైవేటీకరణ ప్రభుత్వం కోసం గణనీయమైన ఆదాయాన్ని సంపాదించగలదని, ఇది ఇతర ముఖ్యమైన ప్రభుత్వ సేవలకు నిధులు సమకూర్చడానికి లేదా జాతీయ రుణాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు వాదిస్తున్నారు. సో అదనంగా నష్టాలను చవిచూసే పిఎస్యులకు నిధులు సమకూర్చవలసిన అవసరం లేనందున ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని వాళ్ళు నమ్ముతారు. సో ఇంకా ప్రైవేటీకరణ పోటీని ప్రోత్సహిస్తుందని, ఇది వినియోగదారులకు తక్కువ ధరలు మరియు మెరుగైన నాణ్యమైన వస్తువులు మరియు సేవలకు దారితీస్తుందని ప్రతిపాదకులు వాదిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు ఆవిష్కరణ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు. అయితే పిఎస్యు ప్రైవేటీకరణను విమర్శించే వాళ్ళు సామాజిక సంక్షేమం మరియు ప్రజా ప్రయోజనాలపై సంభావ్య ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళనలను లేవనెత్తుతున్నారు. ప్రైవేట్ కంపెనీలు ప్రధానంగా లాభాల ఉద్దేశాల ద్వారా నడపబడతాయని మరియు తక్కువ సేవలు అందించే వర్గాలకు అవసరమైన సేవలను అందించడం వంటి సామాజిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని వాళ్ళు వాదిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించడం వల్ల ఉద్యోగ నష్టాల గురించి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తొలగింపులకు దారితీస్తుంది, ప్రైవేటీకరణ ఆదాయ అసమానతను పెంచుతుందని మరియు రెండు స్థాయి వ్యవస్థను సృష్టించగలదని వాళ్ళు వాదిస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ సేవలను భరించగలిగిన వాళ్ళకి మాత్రమే నాణ్యమైన సంరక్షణ అందుబాటులో ఉంటుంది. జాతీయ భద్రతను కాపాడడానికి మరియు స్వయం సమృద్ధిని నిర్ధారించడానికి రక్షణ మరియు శక్తి వంటి వ్యూహాత్మక రంగాలలో పాల్గొన్న కొన్ని పిఎస్యులు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యం జాతీయ ప్రయోజనాలను రాజీ చేస్తుంది మరియు దుర్బలత్వాన్ని సృష్టిస్తుందని వాళ్ళు వాదిస్తున్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియ యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి కూడా ఈ చర్చ ప్రశ్నలను లేవనెత్తుతుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అవినీతిని నిరోధించడానికి మరియు లావాదేవీలు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి కఠినమైన పరిశీలన మరియు బహిరంగ చర్చకు లోబడి ఉండాలని విమర్శకులు వాదిస్తున్నారు. నిర్దిష్ట రంగం మరియు అమలులో ఉన్న నియంత్రణ చట్టం ఆధారంగా పిఎస్యు ప్రైవేటీకరణ ప్రభావం మారుతూ ఉంటుంది. కొన్ని రంగాలలో ప్రైవేటీకరణ సామర్థ్యం మరియు సేవల డెలివరీలో గణనీయమైన మెరుగుదల దారితీస్తుందని, అయితే ఇతర రంగాలలో ఇది పెరిగిన ఖర్చులు మరియు జనాభాలోని కొన్ని వర్గాలకు తగ్గిన ప్రాప్యతకు దారితీసింది.
పిఎస్యు ప్రైవేటీకరణకు ప్రభుత్వం యొక్క విధానం దాని విజయాన్ని నిర్ణయించడంలో కీలకం. తగిన రక్షణలు మరియు నియంత్రణలతో కూడిన బాగా ప్రణాళిక చేయబడిన మరియు పారదర్శకమైన ప్రక్రియ ప్రయోజనాలను పెంచడానికి మరియు సంభావ్య నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది. చివరికి పిఎస్యు ప్రైవేటీకరణపై చర్చ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగం యొక్క పాత్ర మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను ప్రతిబింబిస్తుంది. ఇది ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యానికి బదిలీ చేయడం యొక్క ఆర్థిక, సామాజిక మరియు వ్యూహాత్మక చిక్కులను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. సో ఇది సంక్లిష్టమైన మరియు బాగా చర్చించబడిన అంశం. మరియు విభిన్న దృక్కోణాలతో పాల్గొనమని మరియు మీ సొంత సమాచారం ఆధారంగా అభిప్రాయాలను రూపొందించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. పిఎస్యుల ప్రైవేటీకరణ గురించి మీ ఆలోచనలు ఏంటి? కింద కామెంట్స్లో తెలియజేయండి. ముఖ్యమైన సమస్యల యొక్క లోతైన విశ్లేషణల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్.